మీకు తెలుసా సీతామాత మళ్ళీ అరణ్యానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో? అది కేవలం వనవాసం అనుకుంటున్నారా? కాదే కాదండి. ఎందుకు అంటే భూమిపై ఉన్న ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి పక్షితో మనిషికి ఉన్న ప్రేమ బంధాన్ని కాపాడటానికి ఆమె చేసిన ఒక మహత్తరమైన ప్రయత్నం అండి. అసలు సీతామాతకు ప్రకృతితో ఉన్న ఆ రహస్య బంధం ఏమిటో నిన్న వీడియోలో మనం తెలుసుకున్నాం కదా! నిన్న వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. రేపు మనం పిల్లల గురించి తెలుసుకోబోతున్నాం. దానికి ముందు ఇంకా కొన్ని ఆధ్యాత్మిక విషయాలు రామాయణంలో గూడా చెప్పని రహస్యాలని సీతాయనంలో మనం తెలుసుకుందామండి. ఎందుకు అంటే మనకి అసలు ఆ పక్షులు, జంతువులు, భూమి మనకి ఎంతటి విధంగా మనకు ఉపయోగపడుతున్నాయో మనకి సీతాయనంలోనే తెలిసిందనమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి, నిన్న మనం భవిష్యత్తు కోసం జీవరాశులు అంతరించిపోతాయని సీతామాతకి ముందే తెలిసిందన్న విషయం గూడా తెలిసింది. పక్షులు, జంతువులు, వృక్షాలతో మనకున్న ఆత్మీయ బంధం ఏంటో తెలియజేసింది సీతామాత. మానవుడికి, ప్రకృతికి మధ్య ఉన్న ఆ ప్రేమ బంధం ఏదైతే ఉందో అది తెగిపోకుండా ఉండడానికి ఆమె ఆ యొక్క ప్రేమ ప్రవాహాన్ని పెంపొందించటానికే ఆ వనవాసం చేసింది అన్న విషయం గూడా మనకి తెలుస్తుందండి. సీతామాత చెప్పినట్టుగా మనకి ప్రకృతిని ప్రేమించటం అంటే కేవలం చెట్లను కాపాడటమే కాదండి. మనతో కలిసి జీవిస్తున్న ప్రతి ప్రాణిలో కూడా ప్రేమను చూడటమే. సకల జీవరాశుల్ని మనం ప్రేమతో చూడాలి. మనం మాంసం తినడం అది ప్రేమ కాదండి. అందుకే మనకు అసమతుల్యత అనేది ఏర్పడిపోయింది. అటు ప్రకృతికి, మనకి గూడా. ఎందుకంటే మనం శాకాహారులం కావాల్సిందే ఎప్పటికైనా. ఇప్పుడు కాదు ఎప్పటికైనా శాకాహారులుగా జీవించాల్సిందండి. అదే మన యొక్క జీవితానికి ఉన్న పరమార్థం. ఎందుకు అంటే అవి కూడా మనలాగే ఈ భూమి మీద పుట్టాయి. మనలాగే జీవించటానికి వచ్చాయి. అంతేగాని అవి మనం తినడానికి జన్మించిన జీవులు మాత్రం కాదు. మానవుడు స్వార్థంతో వాటిని అలా బలి చేసేస్తున్నాడు. దానికి ఆ కర్మకి ఫలితం అనుభవించాల్సిందే. ఎందుకంటే కారణానికి కార్యం ఉండి తీరుతుంది. అది ఇప్పుడే కాకపోతే ఏ జన్మలో అయినా సరే తప్పక తీర్చుకోవాల్సిందండి. తెలియక చేస్తే అది పర్వాలేదు గానీ, తెలిసి కూడా చేస్తుంటే తప్పుల మీద తప్పులు. భూమాత ఎంతవరకు సహిస్తుందండి? ఎందుకంటే భూమాతకి అన్ని జీవరాశులు సమానమేనండి. 84,00,000 జీవరాశులు భూమాతకి సమానమే. అమ్మ అమ్మే కదా! ఎవరికైనా అమ్మే. నీ దుర్మార్గుడికైనా అమ్మే, మంచివాడికైనా అమ్మే, చిన్న పిల్లవాడికైనా అమ్మే, ఒక 50 ఏళ్ళొచ్చిన ముసలివాడికైనా, ఒక 80 ఏళ్ళు, 90 ఏళ్ళొచ్చిన వృద్ధుడికైనా అమ్మ అమ్మే. మరి ఇంతిలా ఉన్నప్పుడు మనం ఇంకేం చేయాలి? సీతామాత అసలు ఎంత చక్కగా చెప్తుందండి. ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణిని ప్రేమగా చూడమంటున్నారు. మనం చూస్తున్నామా అసల? సీతామాత అసలు అరణ్యానికి వెళ్ళడానికి కారణం మనం తెలుసుకున్నాక, సీతామాత ఇంతిలా చెప్పాక, జీవరాశులన్నీ అంతరించుకుపోతున్నాయని గూడా మనకి సీతామాత అంతలా చెప్పాక, ఇంకా ఏంటండి మనం అసలు చేయాల్సింది? ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి. మన సోమ యొక్క అచంచలమైన సేవాభావం గూడా మనం తెలుసుకోవాలి గదా! ఎందుకంటే ప్రకృతిని ప్రేమించాలి. ప్రతి జీవిని గౌరవించాలి. అలాగే భూమాతను కూడా మనం కాపాడుకోవాలి. ఇవన్నీ విషయాలు చెప్పాక సోమకంతా తన కథను ఆపేస్తుందండి. ఎందుకు అంటే ఆ విషయం గూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అక్కడ ఏం జరుగుతుందంటే సోమ అలా ఆగాక చెప్పలేనంత ఆనందం అనసూయ పొందుతుందండి. కొంత తెలుసు కానీ కొంత సోమ ధృవీకరిస్తుందా లేదా అని చూస్తుందంట అనసూయ. ఆ చెవులతోనే ఆ మాటలు వింటానని అసలు అనుకోలేదు. సోమ స్వరం పూడుకుపోయిందంట. కాసేపు అలా మౌనంగా ఉండిపోయి మళ్ళీ తిరుగు కొనసాగిస్తుంది. ఏంటంటే భూమికి అస్థిరత్వం కలగడం అనేది ప్రకృతిపై ఎవరు చూపించారంటే రావణాసురుడు చూపించిన అధికారం వల్ల మాత్రమే అనుకుంటున్నాం గానీ అది కానే కాదంట. ఎందుకంటే యుద్ధంలో ఇరుపక్షాలు ఉపయోగించిన ఆయుధాల వల్ల కూడా ఈ భూమికి అస్థిరత్వం అనేది కలిగిందండి. భూతలంపై అంతకుముందు ఎన్నడూ రాముడు వరాలుగా పొందిన దేవలోకపు ఆయుధాలు కూడా ఉపయోగించబడలేదంటండి. వాటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందంట. నాశనం అనేది ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో ఇప్పుడు అణుబాంబులు వేస్తే ఈ భూమికి ఎలా అయితే నాశనం అయిపోతుందో అంతకంటే మించిన వినాశనం జరుగుద్ది అని మనం తెలుసుకోవాలన్నమాట. అవి సరికాని వారి చేతుల్లో పడితే భూమి మీద ఉన్న జీవాన్నంతా నాశనం చేసి ఉండేవంట. అందుకే రాముడు యుద్ధం ఆపటానికి అన్ని విధాలుగా ప్రయత్నించాడు. కానీ చివరికి రావణుడిని చంపే మార్గం లేక యుద్ధం చేయవలసి వచ్చిందండి. మనం అనుకోవచ్చు ఆయన భగవంతుడు గదా! యుద్ధం ఎందుకు చేస్తాడంటే రీజన్ ఇదనమాట. ఆయన ఆయుధాలు ఉపయోగించవలసి వచ్చిందండి. అయినా ఈ ఆయుధాలను ఉపయోగించవలసి వచ్చినా కూడా ఎంతో జాగ్రత్తగా శ్రీరాముడు ఆ పని చేశాడంట. భూమాతకి అలాగే ఆ భూమాత మీద వచ్చే ఆ పరిణామాలను ఇంకా అనుభవిస్తూనే ఉంది గదా! ఇప్పటికి గూడా భవిష్యత్తులో చాలా కాలం పాటు అనుభవిస్తుందంటండి. ఇప్పటికీ ఉంది గదా! మనం ఇంకా అణు ఆయుధాలతో చేసి మనం ఇంకా సర్వనాశనమే చేసేస్తున్నాం.
మాత తన ఆయుధాల ఫలితాన్ని మార్చలేము అని చెప్తుందండి. కానీ భూమాత బాధను తన ప్రేమతోను, అలాగే ఆమె కోల్పోయే సంతులతను సరిచేయటం ద్వారాను, అలాగే మరికొన్ని సుదూర భవిష్యత్తు కొరకు ప్రత్యక్షీకరించకుండా చూడటం ద్వారా పోగొడతాను అని సీతామాత మనకి తెలియజేస్తుంది. మాత ఈ విధంగా చెప్తున్నప్పుడండి సీతామాత కళ్ళు సుదూరంగా ఆ కాలంలో కాక ఇంకా ఊహకందని కాలాన్ని చూస్తున్నట్లుంది. అంటే శూన్యంలోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఏదైతే ఉన్న పరిస్థితి ఉందో దాని యొక్క తీవ్రతను అంచనా వేయగలిగిందండి. అంతటి యుద్ధం తీవ్ర పరిణామాలు లేకుండా మానవాళి మరి ఈ గ్రహంపై గాఢ ముద్రలు వేయకుండా వదలదు కదా! ఒకానొక నూతన నాగరికత వెల్లివిరియడానికి బీజాలు వేయవలసిన పాత్ర ఎవరిది అంటే శ్రీరాముడిదే. మాత పని యుద్ధ సమయంలోనూ యుద్ధానికి ముందు జరిగిన హానిని పోడ్చడం అన్నమాట. ఇది అందువల్ల సీతామాత ఈ యొక్క అరణ్యానికి వెళ్ళడం అనేది జరిగిందండి. చూడండి 2 అసలు ఆమె మానవ జన్మ తీసుకోవడం ఏంటి, 12 సంవత్సరాలు రావణాసురుడితో వెళ్ళడం ఏంటి, మళ్ళీ పిల్లలు గర్భంతో ఉన్నప్పుడు మళ్ళీ అడవిలోకి వెళ్ళడం ఏంటి, ఆ పిల్లల్ని ఇద్దరిని అడవిలో కనడం ఏంటి. అంతే కాదండి చూడండి ఇక్కడ పిల్లల్ని వాళ్ళ యొక్క రాజకుమారులండి. వాళ్ళకి సకల భోగాలు ఉంటాయి. అవేమీ తెలవకుండా అరణ్యాల్లో పెంచాలి అనుకుందంటే సీతామాత వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలుసుకోండి. ఒక తల్లిగా మనము మన పిల్లల్ని అసలు నేల మీద భూమి మీద పెట్టకుండా పెంచుతున్నామండి. అందుకే వాళ్ళని అలా తయారు చేస్తున్నాం. నిజంగా మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటున్నాము. ఎందుకు పాడు చేసుకుంటున్నాము చెప్పండి? మన పిల్లల్ని మనమే పాడు చేసేసుకుంటున్నామండి. మన పిల్లల భవిష్యత్ తరాల కోసం. నిజంగా. భూమికి అసలు అస్థిరత్వం ఎంత అప్పట్లోనే కలిగింది అని సీతామాత అలా అనుకుంటుంటే, ఇంకా మన వల్ల ఎంత అస్థిరత్వం కలుగుతుందండి అసల? చెప్పండి. మనందరం ఆలోచించాలండి. లేకపోతే మనం ఏం చేయాలి? అస్థిరత్వాన్ని పోగొట్టాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి. అస్సలా ఆ యుద్ధంలో ఉపయోగించిన దివ్యాస్త్రాల ప్రభావం భూమిపై ఎంత ముద్ర వేసిందో మనకు కూడా తెలుసు కదండీ! ఆ నష్టాన్ని సరిచేయడానికి సీతామాత చేసిన పని ఏంటో ఈరోజు మనం సీతాయనంలో తెలుసుకున్నాము. ఆహ్, మరి మనము ఈ సమతుల్యతను తీసుకురావడానికి, ఆ అస్థిరత్వాన్ని సరిచేయటానికి ఏం చెయ్యాలి? భూమిపైన సంతులనాన్ని తీసుకురావటానికి, అస్థిరత్వాన్ని సరిచేయడానికి మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తే అది జరుగుతుందంటారు? ఎందుకంటే ఈ బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఈ భూమి మీద ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళదేనండి. మనం చెయ్యాలి. ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిని గౌరవించాలి. భూమాతను కాపాడుకోవాలి. ఇవే భూమి యొక్క సమతుల్యతను తిరిగి రావడానికి మనం చేయాల్సిన మొదటి అడుగులు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరి మీ అభిప్రాయాలు తెలియచేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లవకుశుల విద్యాభ్యాసం గురించి మనం తెలుసుకుందాం రేపు. అలాగే అసలు ఈ సమతుల్యతను తీసుకురావడానికి ఇంకా మనం చేయాల్సింది ఏమైనా ఉందా అన్న విషయాలు మనం కూడా తెలుసుకుందాం.